మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. నిన్న మీరు చేసినటువంటి కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేసిరు? పార్టీ ప్రక్షాళన జరగాలి, కలుపు మొక్కలు ఉన్నాయి తీసేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కలుపు మొక్కలు? ఎవరిని ఉద్దేశించి కాదు, పార్టీ క్షేమాన్ని ఉద్దేశించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అది నా మనసులో ఉన్నటువంటి మాట. అది 42 లక్షల మంది సభ్యత్వం తీసుకున్న కాంగ్రెస్ కార్యకర్తల మనసులో ఉన్నటువంటి మాటనే నా ద్వారా వచ్చింది. ఎవరిని ఉద్దేశించినది కాదు. అక్కడక్కడ అట్లా ఉంటే సరిదిద్దుకుంటే మంచిది. ఇప్పుడే మంచి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ నాయకత్వంలో మంచిగా ఉంది పార్టీ. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏదైనా రిపేర్ ఎప్పుడే కానీ సంస్థాగత పునర్నిర్మాణం అనేది మంచి పరిస్థితుల్లో జరుగుతుంది, వరస్ట్ పరిస్థితుల్లోనే జరుగుతుంది. ఇప్పుడు మంచి పరిస్థితిలో ఉన్నాం కనుక ఇప్పుడే ఏమన్నా చేసుకుంటే 2 నెలల తర్వాత వచ్చే 3 నెలల తర్వాత వచ్చే ఎన్నికలకు మనం సంసిద్ధులం అవుతాం. ఒకసారి పునశ్చరణ అనేది అవసరం కనుక ఆ పునశ్చరణ చేసుకుంటే మంచిది అన్నది. ప్రక్షాళన చేయడంలో కొంచెం స్ట్రెంథన్ చేసుకోవడంలో ప్రాబ్లం లేదు. కలుపు మొక్కలు ఎవరు ఉన్నారా? కలుపు మొక్కలు కాంగ్రెస్ పార్టీలో కలుపు మొక్కలున్న గంజాయి మొక్కలు ఒకవేళ ఉంటే తీసేయాలి అని చెప్పిన మళ్ళీ దానికి కట్టుబడి ఉన్నా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మా ముఖ్యమంత్రి గారికి, మీనాక్షి గారికి, మహేష్ గారికి ఇంకా డీటెయిల్గా ఏమైనా ఉంటే కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. సంపత్ కుమార్ చెప్పాలనుకుంటే ఇంటర్నల్గా మీనాక్షి నటరాజన్కి చెప్పొచ్చు, ముఖ్యమంత్రికి చెప్పొచ్చు. ఆ సాన్నిహిత్యం ఉంది, పాలమూరు జిల్లానే మీకు యాక్సెసే ఉంది, మీకు మంచి క్లోజ్ ఫ్రెండేనా. మీనాక్షి నటరాజన్కి ఇంటర్నల్గా పోయి రూమ్లో ఒక పత్రం ఇవ్వచ్చు, డీటెయిల్ చెప్పొచ్చు. సమావేశం పెట్టి మీడియా సమావేశం అంతా రాష్ట్ర ప్రజలందరికీ, కార్యకర్తలకి, పక్క పార్టీలకు ఒక అడ్వాంటేజ్ లాగా సంపత్ కుమార్ మాట్లాడిండా? మీరు చెప్పినట్లు సాన్నిహిత్యం ఉంది, చొరవ ఉంది. రోజు కలుస్తానండి మీనాక్షి గారిని కానీ, సీఎం గారిని, మహేష్ కుమార్ గౌడ్ గారిని రోజు కలుస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటాను. కానీ నేను లోపల ఏం మాట్లాడినా తెలియాలి కదా. నా ఒక్కని అభిప్రాయం కాదు అది. 42 లక్షల మంది సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల, సభ్యత్వం తీసుకున్న సభ్యుల అభిప్రాయం కనుక నేను ఇది అడుగుతున్నా అనేది అందరికి తెలియాలి కనుక ఆ రకంగా చెప్పడం జరిగింది. ఇంకా డీటెయిల్గా ఏమన్నా కానీ వాళ్ళకు నివేదిక ఇస్తాను. మీనాక్షి నటరాజన్ విమర్శించలేదు, సంపత్ కుమార్ నిన్న రేవంత్ రెడ్డిని విమర్శించలేదు. వాళ్ళు ఇద్దరు వండర్ఫుల్ అని చెప్తూ మాట్లాడారు. అంటే రేవంత్ రెడ్డి అనుమతితోనే మాట్లాడిరా? ఆయన మాట్లాడమంటేనే మాట్లాడిరా? నో, ఎవరో చెప్తే మాట్లాడే ఇది కాదు. నేను ఏసీ సెక్రటరీని, ఎమ్మెల్యే చేసిన, క్రింది స్థాయి ఎన్ఎస్ఏ నుంచి ఈ స్థాయి వరకు వచ్చిన. నాకంటూ ఒక ఆలోచన, నాకంటూ ఒక అవగాహన, నాకంటూ ఒక ఒపీనియన్, నాకంటూ ఒక ఫోర్కాస్టింగ్ ఉంటుంది. దాని ప్రకారం మాట్లాడే తప్ప ఎవరో చెప్తే మాట్లాడే టైపు కాదు సంపత్ కుమారు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేని పరిజ్ఞానం లేనివాడిని కాదు. అంత పరిజ్ఞానం ఉంది. సంపూర్ణ పరిజ్ఞానంతో ఉన్నట్లు కుండలు బలగొట్టినట్లు మాట్లాడే నైజం నాది కనుక. సాటిస్ఫై ఉన్నాడా సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్? ఎందుకంటే గతంలో మల్లు రవి మీద కాస్త ఘాటుగా మాట్లాడారు. మల్లు రవికి సంబంధించి సాటిస్ఫైడా సంపత్ కుమార్? మల్లు రవి గారు ఒక వ్యక్తిగా చేసినటువంటి పొరపాట్లను లేకపోతే తప్పులను చూపించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వము, మీనాక్షి, మహేష్ గౌడ్ నాయకత్వంలో పార్టీ మంచిగా ఉందని నేను చెప్పడం కాదు. మొన్న జరిగిన ఎన్నికలే నిర్ధారణ. మళ్ళీ సంపత్ కుమార్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ తెలంగాణ అనేది ప్రూవ్ అయిపోయింది. ఇటువంటి సందర్భంలోనే ఎక్కడైనా ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటే ఇంకా ఎక్కువ పటిష్టంగా ఒక్క ఎన్నిక కాదు, రేపు సాధారణ ఎన్నికల్లో కూడా గెలుస్తాం. రెండోసారి మళ్ళీ అధికారంలోకి వస్తాం. రేవంత్ అన్న ఇవి చేయన్న, మీనాక్షి అమ్మ ఇవి చేయి తల్లి అని చెప్పి రిక్వెస్ట్ చేసిన. నథింగ్ రాంగ్. మొదటి నుంచి ఉన్న వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని అడుగుతున్నాడు సంపత్ కుమార్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మధ్యలో ఏదో స్వలాభం కోసం ఎవరో వస్తారు సడన్గా, మరి పరిస్థితి మారిపోతే వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఉంటారో తెలియదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా. ఎవరిని ఉద్దేశించి? బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఉద్దేశించా? రీసెంట్గా 10 మంది మొత్తం ఆయనతో కలుపుకొని 10 మంది జాయిన్ అయ్యారు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యే, వాళ్ళని ఉద్దేశించా? సో వాళ్ళ మీద కూడా ఏం అభిప్రాయం? ఏం మీ ఏసీ సెక్రటరీగా ఏంది మీ ఒపీనియన్? యువర్ మిస్టేకెను. ఆ 10 మంది సబ్జెక్టే కాదు, నన్ను మాట్లాడే స్థాయే కాదు. తర్వాత ఏఐసిసి సెక్రటరీ మాట్లాడే స్థాయి ఎందుకు కాదు? పార్టీ 10 మంది పక్క పార్టీలో గెలిచి మీ పార్టీలోకి వచ్చిరు. ఏఐసిసి సెక్రటరీగా ఉన్నారు మీరు. రాహుల్ గాంధీ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంటుంది. అసలు ఏముంది పై స్థాయిలో ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి మెసేజ్ ఏముంది? కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు అని మాట్లాడలేను. ఎవరన్నా సంపత్ కుమార్ ఒకవేళ 7.5 సంవత్సరాల నుంచి ఏ సెక్రటరీగా పనిచేస్తున్నాడు కదా, నాది కూడా పర్ఫార్మెన్స్ అప్రైజల్ జరగాలి అని చెప్పిన. అంటే పర్ఫార్మెన్స్ గురించి కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు లాభంతో ఏదో లాభం ఆశించి వస్తారా అన్నారు. ఎవరైనా ఉండని, కొత్తగా ఉండని, పాత ఉండని, కింద ఉండని, మీద ఉండని, చిన్న ఉండని, పెద్ద ఉండని, పార్టీలు ఉండని, ప్రభుత్వం ఉండని, ఎవరైనా ఉండని వచ్చిర్రు. మంచిది, సంతోషంగా మంచి నిండుకుండలాకుంది. ఎక్కడైనా ఏదైనా నిండుకుండకి ఏదైనా చిల్లి పడింది అనుకో రిపేర్ చేయాలి. ఎక్కడైనా పంట పొలాల్లో చిన్న ఎక్కడైనా కలుపు మొక్కనో ఉందనుకో తీసేయాలి. ఇది చేసుకుంటే ఇంకా పటిష్టంగా ఉంటాం కదా అని చెప్పిన. దాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. అదే జరగాలని కోరుకుంటున్నాను.
ఓకే రైట్. ఇది ఏఐసిసి సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కలుపు మొక్కలు గంజాయి మొక్కలు ఉంటే తీసివేయాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. డైరెక్ట్గా ముఖ్యమంత్రికి మీనాక్షి నటరాజన్కి ఆయన ఇక్కడ నుంచి మీడియా సమావేశం ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.